మరొక పర్యాయము యోహాను సువార్త 14:27 అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ಇನ್ನೊಂದ್ಸಾರಿ ನಾವು ನಂಬರ್ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಕಲಿತು సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మధ్యలో ఉన్న వాగ్దానం మనం తీసుకున్నాం. ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತಹ ವಾಗ್ದಾನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ యొక్క వాగ్దానాన్ని అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ಆ ಒಂದು ವಾಕ್ಯ ನಾವು ಗಟ್ಟಿಯಾಗಿ ಅರ್ಥವನ್ನು ಗ್ರಹಿಸುತ್ತಾ ಗಟ್ಟಿಯಾಗಿ ಓದೋಣ. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి. యోహాను సువార్ತೆ 14:27ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಕಲಿತು ಗಟ್ಟಿಯಾಗಿ ಓದೋಣ. ఓదల్పట్టంత భాగ దేవుడు ఆశీర్వదించి బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లోని ఆరాధనకి బహಳ ప్రాముఖ్యత ಇದೆ. సో ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత మనం ఈ దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఉండకూడదు. ఆరాధనకి ఇರುವಂತ ಒಂದು గ్రహిసిన ಮೇಲೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಲಾರದೆ ಇರಬಾರದು. మళ్ళీ ఆరాధన గురించి ఎందుకు చెప్తున్నారు అని అనుమానం మీకు ಮತ್ತೆ ಆ ಆರಾಧನೆ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಅನುಮಾನ ಬರಬಹುದು. మా సైడ్ చర్చిలో ఏం చేస్తారంటే ನಮ್ಮ ಕಡೆ ಚರ್ಚಿನಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾರಂತೆ 10 గంటలకు ఆరాధన అని అనౌన్స్ చేసి 10 ಗಂಟೆಗೆ ಆರಾಧನೆ ಅಂತ అనౌన్స్‌మెంಟ್ ಮಾಡಿದ್ರೆ 12 గంటలకు వస్తారు విశ్వాసం. 12 ಗಂಟೆಗೆ ವಿಶ್ವಾಸಿಗಳು ಬರ್ತಾರೆ. ఆరాధన వర్తమానానికి ఎవరు రారు. ಆರಾಧನೆ ಸಂದೇಶಕ್ಕೆ ಯಾರು ಬರಂಗಿಲ್ಲ. ఇక్కడ ఒక 5 మంది బ్రదర్స్ ఉంటారు. ಇಲ್ಲ ಒಂದು 5 ಜನ ಸಹೋದರರು ಇರ್ತಾರೆ. ఇక్కడ ఒక 10 మంది సిస్టర్స్ ఉంటారు. ಇಲ್ಲ ಒಂದು 10 ಜನ ಸಹೋದರಿಯರು ಇರ್ತಾರೆ. ఆరాధన అయిపోయిన తర్వాత లేచి నిల్చొని పాట పాడతారు కదా. ಆರಾಧನೆ ಆದ್ಮೇಲೆ ಎದ್ದು ನಿಂತು ಹಾಡು ಹಾಡ್ತಾರಲ್ಲ, ఆ పాట పాడేటప్పుడు అందరూ విశ్వాసులు వస్తారు. ಆ ಹಾಡು ಹಾಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳು ಬರ್ತಾರೆ. అక్కడి నుంచి అక్కడి వరకు కూర్చుంటారు. ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ಮಟ್ಟಿಗೆ ಕೂಡ್ತಾರೆ. మోర్ దెన్ 300 పీపుల్. ಸುಮಾರಾಗಿ 300 ಜನ. సో కాబట్టి మీకు కొన్ని వచనాలు చూపిస్తాను ఇప్పుడు. ಅದಕ್ಕಾಗಿ ಕೆಲವು ವಚನ ನಿಮಗೆ ತೋರಿಸ್ತೇನೆ. జస్ట్ టు ఎంకరేజ్ యూ పీపుల్ ఫర్ వర్షిప్. ನಿಮಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೆ. ఇర్మియా 32:40. ಯೆರೆಮೀಯ 32:40. బైబిల్లో ఆరాధన రెండు రకాలు. ಬೈಬಲ್ನಲ್ಲಿ ಆರಾಧನೆ ಎರಡು ವಿಧ. ఓల్డ్ టెస్టమెంట్ వర్షిప్ అండ్ న్యూ టెస్టమెంట్ వర్షిప్. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಒಂದು ಆರಾಧನೆ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಒಂದು ಆರಾಧನೆ. పాత నిబంధన కాలంలో ప్రజలు ఏమని ఆరాధన చేసినారంటే ఆయన ఏమై ఉన్నాడు. ಹಳೆ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಮಾಡಿದಾರಂದ್ರೆ ಆತನು ಏನಾಗಿದ್ದಾನೆ, ఆయన ఏమై ఉన్నాడు, హూ ఈజ్ హి, ಆತನು ಏನಾಗಿದ್ದಾನೆ. సో పాత నిబంధన కాలంలో చూడండి భక్తులు ఎంత మంచి ఆరాధన చేసినారు. 32 అధ్యాయము 40వ వచనం ఇర్మియా. ಯೆರೆಮೀಯ 32:40 ವಚನ. ಯೆರೆಮೀಯದಲ್ಲಿ 32:40 ವಚನ. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు ನಾನು ನಿಮಗೆ ಹಿತವನ್ನು ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ವಿಮುಖನಾಗುವೆನೆಂಬುದಾಗಿ. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ನೀನು ನಂಬಿದಂತ ದೇವರು ಎಂತ ದೇವರು ಅಂದ್ರೆ మేలు చేయుట మానని దేవుడు. ಮೇಲು ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡದಂತ ದೇವರು. మేలు చేయడం మానట్లేదు ఈ దేవుడు. ಈ ದೇವರು ಮೇಲು ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. ఎన్నో సంవత్సరాల నుండి ఈ దేవుడు నీకు నాకు మేలు చేస్తున్నాడు. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನಿನಗೆ ನನಗೆ ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ఇప్పుడు కూడా ఈ దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. ಇವಾಗ ಸಹ ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾನೆ ಇದ್ದಾನೆ. మా తాతలకు మేలు చేసినాడు, ನಮ್ಮ ತಾತಗೆ ಮೇಲನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. మా అమ్మనాయనకు మేలు చేసినాడు, ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ಮೇಲು ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడు మేలు చేస్తున్నాడు. ಇವಾಗ ಸಹ ಆತ ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మా తాతల కాలంలో ఉన్న సంఘానికి దేవుడు మేలు చేసినాడు. ನಮ್ಮ ತಾತಗೆ ಇರುವ ಸಮಯದಲ್ಲಿ ಇರುವಂತ ಸಭೆಗೆ ಮೇಲನ್ನು మా అమ్మనాయన కాలంలో ఉన్న సంఘానికి దేవుడు మేలు ನಮ್ಮ చేసినాడు. ತಂದೆ ತಾಯಿ ಇರುವಾಗ ಸಭೆಗೆ ಆ ಸಭೆಗೆ ಸಹ ದೇವರು ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ఇప్పుడు ಇದ್ದಾನೆ. ఉన్న సంఘానికి కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. ಇವಾಗ ಇರುವಂತ ಸಭೆಗೆ ಸಹ ದೇವರು ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾನೆ. మేలు చేయుట మానని దేవుడు. ಮೇಲು ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡದಂತ ದೇವರು. ఈ దేవుడు నీకు నాకు మేలు చేస్తా ఉంటే ఈ దేవుడు అడ్డులు ఆటంకాలు ఏమీ రావట్లేదు. ಈ ದೇವರು ನಮಗೆ ಮೇಲನ್ನು ಮಾಡುವಾಗ ಯಾವೊಂದು ಅಡ್ಡಿ ಆತಂಕ ಬರ್ತಾ ಇದೆ. ఎవరు కూడా ఈ యొక్క దేవుణ్ణి ఆపట్లేదు. ఫలానా బ్రదర్ కి, ఫలానా సిస్టర్ కి, ఫలానా ఫ్యామిలీకి నువ్వు మేలు చేయడానికి వీలు లేదు అని ఎవరు కూడా ఆపట్లేదు ఈ దేవుణ్ణి. ಈ ದೇವರಿಗೆ ಕಾರಣ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಮೇಲನ್ನು ಮಾಡೋದು ಯಾರು ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ప్రభువా నువ్వు మేలు చేయడం మానని దేవునివి. ಕರ್ತನೇ ನೀನು ಮೇಲನ್ನು ಮಾಡೋದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡದಂತ ದೇವರು. పాత నిబంధన కాలంలో భక్తులు ఆరాధన చేశారు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಈ ರೀತಿ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ. 32:41 ఇర్మియా. 31:41 ಯೆರೆಮೀಯ. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ನಾನು ಅವರ ಹಿತವನ್ನು ಬಯಸುತ್ತಾ ಅವರಲ್ಲಿ ಆನಂದಿಸುವೆನು.
నీకు నాకు ఈ దేవుడు ఎలా మేలు చేస్తున్నాడంటే ನಿನಗೆ మనం ನನಗೆ మేలు చేస్తే ఆ దేవుడికి ఆనందం. ನನಗೆ ನಿನಗೆ ಯಾವ ವಿಧದಲ್ಲಿ ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಮೇಲನ್ನು ಮಾಡುವಾಗ ಆ ದೇವರಿಗೆ ಆನಂದ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ. సంతోషంగా నీకు నాకు మేలు చేస్తున్నాడు. ನಿನಗೆ ನನಗೆ ಮೇಲು ಮಾಡುವಾಗ ಸಂತೋಷಿತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనుషుల దగ్గరికి సహాయం కొరకు ఒకసారి వెళ్తే ఓర్చుకుంటారు, ಮನುಷ್ಯನ ಹತ್ರ ಒಂದ್ಸಾರಿ ಸಹಾಯಕ್ಕೆ ಹೋಗುವಾಗ ಅವರು ಸಹಿಸಿಕೊಳ್ತಾರೆ. రెండోసారి వెళ్తే కొంచెం కోపగించుకున్నా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ಎರಡನೇ ಸಾರಿ ಹೋಗ ಸ್ವಲ್ಪ ಕೋಪ ಬಂದ್ರು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ఆ మూడోసారి వెళ్తే నువ్వు మాటికి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావని విసుక్కుంటారు, తింటారు మాట. ಮೂರನೇ ಸಾರಿ ಹೋಗುವಾಗ ಮಾತಿ ನನ್ನ ಹತ್ರ ಯಾಕೆ ಬರ್ತಾ ಇದೆ, ಬೇಸರಗೊಳ್ತಾ ಇದೆ ಬೈತಾರೆ ಸಹ. కానీ వాక్యంలో రాయబడ్డది ಅದೇ ವಾಕ್ಯದ ಬೇರ್ಪಟ್ಟಿದೆ, సంతోషంగా మేలు చేసేది. ಸಂತೋಷವಾಗಿ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాడు. ಅವರನ್ನು ಮೇಲು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಆನಂದ ಪಡುವಂತ ದೇವರು. అనుకుంటా ములుకుంటా గులుకుంటా తిట్టుకుంటా నీకు నాకు మేలు చేసే దేవుడు కాదు. ಆತನೇನೋ ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ಬೈಕೊಳ್ತಾ ಏನು ಒಳಗೆ ಅನ್ಕೊಳ್ತಾ ನಿಮಗೆ ನನಗೆ ಮೇಲು ಮಾಡುವಂತ ದೇವರಲ್ಲ. ఒకటి మేలు చేయడం మానని దేవుడు, ಒಂದನೇದಾಗಿ ಮೇಲನ್ನು ಮಾಡುವುದು ಬಿಟ್ಟು ಬಿಡದಂತ ದೇವರು, రెండోది సంతోషంగా మేలు చేసే దేవుడు. ಎರಡನೇದಾಗಿ ಸಂತೋಷವಾಗಿ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು. 32 42 ఇర్మియా 32 42 ಇರ್ಮಿಯಾ 32 42 ఇర్మియా ఇర్మియా 32 42 వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోతున్నాను. ಗೌನಿಂದನು ನಾನು ಈ ಜನರಿಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕೇಳಲು ಬರಮಾಡದಂತೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಎಲ್ಲಾ ಮೇಲುಗಳನ್ನು ಬರಮಾಡುವೆನು. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసేది. ಮಾಡುವಂತ ಹೇಳಿದಂತ ಮೇಲು ಖಚಿತವಾಗಿ మాట మార్చే దేవుడు కాదు, ಮಾತನ್ನು ಬದಲಾಯಿಸುವ ದೇವರಲ್ಲ, మాట తప్పే దేవుడు కాదు. ಮಾತು ತಪ್ಪುವ ದೇವರಲ್ಲ. ప్రభువా నువ్వు చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడివి. ಕರ್ತನೆ ನೀನು ಹೇಳಿದಂತ ಮಾತು ಖಚಿತವಾಗಿ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ టైం కదా, ಇವಾಗ ನಮಗೆ ಈಗ ಎಲೆಕ್ಷನ್ ಇದೆಯಲ್ಲ, ఎలక్షన్స్ టైంలో చాలా మంది ఊరేగింపు చేస్తూ ఉంటారు. మీరు గుద్దండి, మీరు గుద్దండి, ఈ సింబల్ కే గుద్దండి, మేము మీకు మేలు చేస్తాం. ಅವರು ಅನೇಕರು ಅವರು ಮೆರೆಸ್ತಾ ಮಾಡ್ತಾರೆ, ಈ ಸಿಂಬಲ್ಗೆ ನೀವು ಓಟ್ ಹಾಕಿ 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 ಅಂತ. వాళ్ళు మేలు చేస్తాం, మేము మీకు మేలు చేస్తాం, మేము మీకు మేలు చేస్తామని అంటారు. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಿಮಗೆ ನಾವು ಮೇಲ್ ಮಾಡ್ತೇವೆ ಈ ಸಿಂಬಲ್ ಹಾಕ್ರಿ ಅಂತಾರೆ. చెప్పిన మేలు వాళ్ళు చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ಹೇಳಿದಂತ ಮೇಲ್ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ నాకు ಗೊತ್ತಿಲ್ಲ. ఈ దేవుని గురించి నాకు తెలుసు. ಈ ದೇವ್ರ ಕುರಿತು ನನಗೆ ಗೊತ್ತು. ఈయన చెప్పిన మేలు ఖచ్చితంగా చేసేది. ಈತನು ಹೇಳಿದಂತ ಮೇಲನ್ನು ಖಚಿತವಾಗಿ ಮಾಡುವಂತ ದೇವರು, మాట తప్పే దేవుడు కాదు. ಮಾತು ತಪ್ಪುವಂತ ದೇವರಲ್ಲ. కాబట్టి పాత నిబంధన కాలంలో భక్తులు ఈ విధంగా దేవుని ఆరాధన చేశారు. ಅದಕ್ಕಾಗಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಈ ವಿಧದಲ್ಲಿ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఇర్మియా 31:14 ಇರ್ಮಿಯಾ 31:14 ఇర్మియా 31:14 31:14 ವಚನ. ಇರ್ಮಿಯಾ ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ಯಾಜಕರನ್ನು ಪುಷ್ಟ ಭೋಜನದಿಂದ ತಂಪುಗೊಳಿಸುವೆನು, ನಾನು ಅನುಗ್ರಹಿಸುವ ಮೇಲುಗಳನ್ನು ನನ್ನ ಜನರು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಅನುಭವಿಸುವ ನುಡಿ. నువ్వు నేను తృప్తి చెందేంత వరకు నాకు మేలు చేసేది. ನೀವು ನಾನು ತೃಪ್ತಿಯನ್ನು ಹೊಂದುವ ಮಟ್ಟಿಗೆ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು. ప్రభువా నువ్వు నాకు చాలా మేలు చేశావు. ಕರ್ತನೆ ನೀನು ನನಗೆ ಎಷ್ಟೋ ಮೇಲನ್ನು ಮಾಡಿ, ఇక చాలు, ఇక నువ్వు నన్ను దీవించడం ఆపేసేయి. ಈಗ ಸಾಕು, ನೀ ಆಶೀರ್ವಾದ ಮಾಡೋದು ನಿಲ್ಲಿಸು. I am satisfied with your blessings now. ನಿನ್ನ ಒಂದು ಆಶೀರ್ವಾದದಿಂದ ನಾನು ಎಷ್ಟೋ ತೃಪ್ತನಾಗಿದ್ದೇನೆ. ఆ మాట అనేంత వరకు నీకు మేలు చేసేది. ಆ ಮಾತು ಹೇಳುವ ಮಟ್ಟಿಗೆ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು, తృప్తిగా మేలు చేసే దేవుడు, ತೃಪ್ತಿಯಾಗಿ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು. తృప్తి చెందేంత వరకు నీకు మేలు చేస్తాడు. ನೀನು ತೃಪ್ತಿ ಹೊಂದುವ ಮಟ್ಟಿಗೆ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು. నీకు మేలు చేయడానికి అలసిపోయే దేవుడు కాదు. ನಿನ್ನನ್ನು ಮೇಲು ಮಾಡೋದಕ್ಕೆ ಆತನು ಆಯಾಸಗೊಳ್ಳುವಂತ ದೇವರಲ್ಲ. 4 విషయాలు మనం 4 ವಿಷಯವನ್ನು ನೋಡಿದೆವು. 31:17 31:17 ఇర్మియా 31:17 ఇర్మియా 31:17 మిగతా దేవుళ్ళకి ఈ దేవుళ్ళకి ఉన్న తేడా కూడా అక్కడే అర్థమవుతుంది. ಇಲ್ಲಿ ಉಳಿದಂತ ದೇವರಿಗೆ ಅದೇ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ವ್ಯತ್ಯಾಸ. సాబు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. 31:17 ಯೆಹೋವನಿಂದಲೂ ತಾನೇ ನಿಮಗೆ ಮುಂದೆ ಒಳ್ಳೆಯ ಗತಿಯಾಗುವುದೆಂದು ನಿರೀಕ್ಷೆ ಇದೆ. ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಂದ ಸ್ವಂತ ಸೀಮೆಯನ್ನು ಸೇರು. రాబో కాలమందు కూడా నీకు మేలు చేసేది. ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಸಹ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು. రాబోయే కాలం అంటే ఫ్యూచర్ అని అర్థం. ಬರುವಂತ ಕಾಲ ಮುಂದೆ ಬರುವಂತ ಭವಿಷ್ಯತ್ತಿನ ಅರ್ಥ. నీ ఫ్యూచర్ లో కూడా నీకు మేలు చేసే దేవుడి. ನೀನು ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ಸಹ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು ಇಲ್ಲ. ముందు చదివిన 4 వచనాలు కూడా ಈ
ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಓದಿದಂತ 4 ವಚನ ಸಹ ఇంతకు ముందు మేలు చేసినాడు, ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ, ఇప్పుడు మేలు చేస్తున్నాడు. ಇವಾಗ ಸಹ ಮೇಲನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాట్ అబౌట్ మై ఫ్యూచర్? ಮತ್ತೆ ಮುಂದೆ ಸಹ నా భవిష్యత్తు ఏమవుతుంది? రేపు నువ్వు నాకు మేలు చేస్తావా చెయ్యవా? ನನ್ನ ಭವಿಷ್ಯತ್ ಏನೋ ನೀವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇಲ್ವಾ? కాబట్టి రాబోయే కాలం కూడా నీకు మేలు చేసేది. ಅದಕ್ಕಾಗಿ ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಸಹ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ದೇವರು. నువ్వు చదివే చదువులో నీకు దేవుడు మేలు చేస్తాడు. ನೀನು ಓದುವಂತ ಓದಿನಲ್ಲಿ ದೇವರು ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. నీ ఉద్యోగ విషయంలో నీకు మేలు చేస్తాడు. ನೀನು ಉದ್ಯೋಗ ವಿಷಯದಲ್ಲಿ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందా రాదా అని డౌట్ కూడా నీకు అవసరం లేదు. నీకు అక్కడ కూడా మేలు చేస్తాడు. ನೀನು ಓದಿದ ಮೇಲೆ ನನಗೆ ಉದ್ಯೋಗ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಇರುವಂತ ಡೌಟ್ ಸಹ ಬೇಡ, ಅಲ್ಲಿ ಸಹ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. నీ కుటుంబంలో మేలు చేస్తాడు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. నీ వివాహ విషయంలో మేలు చేస్తాడు. ನಿನ್ನ ಮದುವೆ ವಿಷಯದಲ್ಲಿ ಮೇಲನ್ನು ಉಂಟು నీ ಮಾಡ್ತಾನೆ. లైఫ్ సెటిల్మెంట్ విషయంలో కూడా మేలు చేస్తాడు. ನಿನ್ನ ಒಂದು ಲೈಫ್ ಸೆಟಲ್ಮೆಂಟ್ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ ಆತನು ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. ఎందులో కూడా చింతించాల్సిన అవసరం లేదు. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತೆ ಮಾಡುವಂತ ಅವಸರ ಇಲ್ಲ. రాబోయే కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ಬರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಮೇಲು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ನಂಬಿಕೆ ಇದೆ. 5 విషయాలు 5 ವಿಷಯಗಳು ನೋಡಿದೀವಿ. కాబట్టి 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ಅದಕ್ಕಾಗಿ 5 ವಿಷಯ ನೆನಪಿನ ಇಟ್ಕೊಳ್ಳಿ, మర్చిపోకండి. ಮರಿಬೇಡಿ. మనకు మంచి పాట ఉన్నది, ఇందాక మనం పాట పాడాము. ಇದಕ್ಕೆ ನಾವು ಹಾಡು ಹಾಡಿದೆವು, ಒಳ್ಳೆ ಹಾಡಿದೆ. మా దేవుడవై మాకి చితివి యేస్తోదోట శుభదినవు ನಮ್ಮ ದೇವರೇ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವೆ ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಶುಭದಿನವು. ನಾವೆಲ್ಲರೂ ಸಾಯಿಸಿ ಸಂತೋಷಿಸುವೆವು. ನಾವೆಲ್ಲರೂ ಸಾಯಿಸಿ ಸಂತೋಷಿಸುವೆವು. ಕೊಂಡಾಡುವೆವು ಮರೆಯದೆ ನಿನ್ನ ಮೇಲುಗಳಿಗಾಗಿ. ಕೊಂಡಾಡುವೆವು ಮರೆಯದೆ ನಿನ್ನ మేలుಗಳಿಗಾಗಿ. నేను జీవితంలో మరచిపోలేనటువంటి మేలులు చేసే దేవుడు. ನಾನು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮರೆಯಲಾರಂತ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು. ఈ దేవుడు చేసే మేలులు ఎట్లా ఉంటాయంటే నా మైండ్ లో నుంచి కానీ నా హార్ట్ లో నుంచి కానీ తీసేయడం నా వల్ల కాదు. ಈ ದೇವರು ಮೇಲನ್ನು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾನಂದ್ರೆ ನನ್ನ ತಲೆಯಿಂದ ಆಗಲಿ ಯೋಚನೆಯಿಂದ ಆಗಲಿ ಹೃದಯದಿಂದ ಆಗಲಿ ತೆಗೆಯಲಾಗಲಾರಂತ ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾನೆ. మరువబడని మేలు చేసే దేవుడు, ಮರೆಯಲಾರಂತ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ಅದಕ್ಕಾಗಿ యెహోవా తమకు దేవుడుగా గలచెడు ధన్యుడు. ಅದಕ್ಕಾಗಿ ಬೈಬಲ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಯೆಹೋವನಿಗೆ ಯಾರು ಪ್ರಜೆಗಳಾಗಿರ್ತಾರೋ ಅವರು ಧನ್ಯರು. మనమే ధన్యులు. ನಾವೇ ಧನ್ಯರು. ఈ యెహోవా కనుక నీకు నాకు దేవుడు అయితే మనమే ధన్యులు. ಈ ಯೆಹೋವನು ನಿಮಗೆ ನಮಗೆ ದೇವರಾಗಿದ್ದರೆ ನಾವೇ ಧನ್ಯರು. జస్ట్ మిమ్మల్ని ఆరాధన కొరకు ప్రోత్సహించడానికి మాత్రమే ఈ మాటలు చెప్పిన. ಜಸ್ಟ್ ನಿಮಗೆ ಆರಾಧನೆಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಮಾತ್ರ ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲ್ಪಟ್ಟಿವೆ. దేవుని మందిరానికి సరి అయిన సమయానికి రావడం కూడా దేవుణ్ణి ఆరాధించడంలో ఒక భాగమే. ಮರಿಯ ಮಂದಿರಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಟೈಮ್ ಬರುವುದು ಸಹ ದೇವರಿಗೆ ಒಂದು ವಿಧದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡದ ಹಾಗೆ. నేను నా భార్య పిల్లలకు నేర్పిస్తున్నాను. ನನ್ನ ಹೆಂಡತಿಗೆ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಕಲಿಸ್ತೇನೆ. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. ಮದುವೆ ಆಗಿ 10 ವರ್ಷ ಆಯ್ತು. పెళ్ళైనప్పటి నుండి నేను నా భార్య ఒకటే ఒక మాట చెప్పాను, ಆ ಮದುವೆ ಆದ ದಿನದಿಂದ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದೀನಿ, మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ಮಂದಿರಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. మన పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ನಮ್ಮ ಕೆಲಸ ಬೇಗ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಂದಿರಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. మందిరానికి సరి అయిన సమయానికి వెళ్తే ఆ సంతోషమే చాలా అద్భుతంగా ఉంటుంది. ಮಂದಿರಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಹೋದ್ರೆ ಆ ಸಂತೋಷನೇ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿರ್ತದೆ. దేవుణ్ణి కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. ದೇವರಿಗೆ ನಾವು ಒಂದು ವೇಳೆ ಘನಪಡಿಸಿದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಘನಪಡಿಸ್ತಾನೆ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత ಇವಾಗ 10 ವರ್ಷ ಆದ್ಮೇಲೂ ಸಹ నా భార్య సాక్ష్యం చెప్తారు అందరూ. ಆ ಸಹೋದರ ಹೆಂಡತಿ ಅಪ್ಪರು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ, నేను నా భర్త దగ్గర ఒకే ఒక మాట నేర్చుకున్నాను, ಗಂಡನ ಹತ್ರ ನಾನು ಒಂದೇ ಮಾತನ್ನ ಕಲ್ತಿದ್ದೇನೆ, దేవుని మందిరానికి మాత్రం కరెక్ట్ టైంకి వెళ్దామని అంటారు. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಮಾತ್ರ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂತ అదొకటే నేను నేర్చుకున్నాను నా భర్త దగ్గర. ನನ್ನ ಗಂಡನಿಂದ ಒಂದು ನಾನು ಕಲ್ತಿದ್ದೇನೆ. కాబట్టి దేవుని మందిరానికి సరైన సమయానికి రావడానికి ప్రయత్నించండి. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. యోహాను సువార్త 14:27. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ಶಾಂತಿಯನ್ನು ನಿಮಗೆ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೇನೆ, ನನ್ನಲ್ಲಿರುವಂತಹ ಶಾಂತಿ ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ. ಲೋಕ ಕೊಡುವ ರೀತಿಯಿಂದ ನಾನು
ನಿಮಗೆ ಕೊಡೋದಿಲ್ಲ. ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ, ಹೆದರದಿರಲಿ. మీ హృదయములు కలవరపడనివ్వండి. ನಿಮ್ಮ ಹೃದಯ ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ, మెరవనీయకుడి. ಹೆದರಬೇಡಿ. కలవరపడే పరిస్థితులు ఎన్నొచ్చినా సరే, ಕಳವಳ ಪಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಎಷ್ಟು ಬಂದರೂ ಸರಿ, కలవరపడే సమస్యలు ఎన్నొచ్చినా సరే, ಕಳವಳ ಪಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಎಷ್ಟು ಬಂದರೂ ಸರಿ, మీ హృదయాలు మాత్రం కలవరపడనీయకండి. ನಿಮ್ಮ ಹೃದಯ ಮಾತ್ರ ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ. మీరు కదలింపబడకండి. ನೀವು ಕದಲೇಬೇಡ್ರಿ. శాంతి మీకు అనుగ్రహిస్తున్నారు. ಶಾಂತಿ ನಿಮ್ಗೆ ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದೆ. లోకం ఇచ్చినట్లుగా ఇవ్వట్లేదు. ಲೋಕ ಕೊಡುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. లోకం ఇచ్చే శాంతి ఎట్లంటే, ಲೋಕ ಕೊಡುವಂತ ಶಾಂತಿ ಹೆಂಗಿರ್ತದೆ? మా ఆఫీస్ లో చాలా మంది ఆయా పుణ్యక్షేత్ర కట్టడిస్తా ఉంటారు. ನಮ್ಮ ಆಫೀಸ್ ನಲ್ಲಿ ಆಯಾ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. వాళ్ళు ఆ ముగి వచ్చిన తర్వాత స్వీట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాన్ని ప్రసాదం అని. ಅವ್ರು ಬಂದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಸ್ವೀಟ್ ಅನ್ನು ಅವ್ರು ಹಂಚ್ತಾರೆ, ಅದು ಪ್ರಸಾದ ಅಂತಾರೆ. ఆ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతారు. ಅದನ್ನು ಹಂಚುತ್ತಾ ಮಾತಾಡ್ತಾರೆ. పలానా పుణ్యక్షేత్రానికి నేను వెళ్ళాను. ಆ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನಾನು ಹೋಗಿದ್ದೇನು. అక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్ గా ఉంది. ಅಲ್ಲಿ ಇರುವಂತ ಕಾಲ ನಾನು ಎಷ್ಟೋ ಶಾಂತಿಯಿಂದ ಇದ್ದೀನಿ. ఎంతసేపు అయితే ఒక 10 minutes నేను అక్కడ ఉన్నానంటే ఆ 10 minutes ఎంత పీస్ఫుల్ గా ఉందో. ಅಲ್ಲಿ ನಾನು 10 ನಿಮಿಷ ಇದ್ದೇನು, ಅದೆಷ್ಟೋ ಅದು ಶಾಂತಿವಾಗಿತ್ತು. మరి 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ಅದು 10 ನಿಮಿಷ ಮುಗಿದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಮನೆಗೆ ಬಂದ್ಮೇಲೆ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్. ఆ సమాధానాన్ని, ఆ శాంతిని నువ్వు అనుభవించట్లేదు. ಆ ಸಮಾಧಾನ, ಆ ಶಾಂತಿని ಅನುಭವಿಸ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆ? ఏం జరిగింది? ಏನಾಯ್ತು? కాబట్టి లోకం ఇచ్చే శాంతి కొద్దిసేపే ఉంటుంది. ಅದಕ್ಕಾಗಿ ಲೋಕ ಕೊಡುವಂತ ಶಾಂತಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಾತ್ರ ಇರುತ್ತೆ. దట్ హ్యాస్ లిమిట్స్. దానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ಅದಕ್ಕೆ ಒಂದು ಸರಹದ್ದು ಇದೆ. కాబట్టి లోకం ఇచ్చే శాంతి యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు ఇవ్వట్లేదు. ಆ ಲೋಕ ಕೊಡುವಂತ ರೀತಿ ಶಾಂತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. ಆತನ ಶಾಂತಿ ಅದನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾನೆ. సో ఆయన ఎటువంటి శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడో ఒక 2-3 విషయాలు చూసుకొని ఈ యొక్క కూడికను మనం ముగిస్తాం. ಆತನ ಯಾವ ರೀತಿ ಶಾಂತಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೋ ಒಂದು 2-3 ನೋಡ್ಕೊಂಡು ಮುಗಿಸ್ತಾం. ఐజాయా 26:3. ಯೆಶಯ 26:3. 26:3. యెషయా 26:3. ಯೆಶಯ 26:3 ಓದ್ರಿ. యెషయా 26 అధ్యాయము 3వ వచనం. ಯೆಶಯ 26:3 ವಚನ. తీసిన వాళ్ళు చదవచ్చు. ಸ್ಥಿರ ಚಿತ್ತನನ್ನು ಶಾಂತಿಯಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿ ಕಾಯಿರಿ. ಅವರಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸವಿದೆ. ಯೆಹೋವನಲ್ಲಿ ಸದಾ ಭರವಸವಿದೆ. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ಸ್ಥಿರ ಚಿತ್ತನನ್ನು ಶಾಂತಿಯಲ್ಲಿ ನೆಲೆಗೊಳಿಸಿ ಕಾಯಿರಿ. ಅವನಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸವಿದೆ, ಅವನಲ್ಲಿ ಸದಾ ಭರವಸವಿದೆ. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ಯಾರ ಮನಸ್ಸು ಆತನ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದೆಯೋ వాళ్ళని పర్ఫెక్ట్ పీస్. ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్ట్ పీస్. ಆ ಇಂಗ್ಲಿಷ್ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಪರ್ಫೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ಸಂಪೂರ್ಣವಾದಂತ ಶಾಂತಿ ಕೊಡ್ತಾ ಇದೆ. పూర్ణ శాంతి, ಸಂಪೂರ್ಣವಾದಂತ ಶಾಂತಿ. నా మనసు కనుక ఈ దేవుని మీద ఆనుకొని ఉంటే, ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದ್ ವೇಳೆ ಈ ದೇವರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದ್ರೆ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ పీస్. పూర్ణ శాంతిని నేను అనుభవిస్తాను. ಪೂರ್ಣ ಶಾಂತಿಯನ್ನು ನೀನು ಅನುಭವಿಸ್ತಿ. ఈ రోజుల్లో మన మనసు చాలా మటుకు వేరే దాని మీద ఆనుకోండి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸು ಬೇರೆ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿರ್ತದೆ. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్. ಈಗ ಉದಾಹರಣೆ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಮೊಬೈಲ್. ఒక్క 10 నిమిషాలు కనుక ఇంట్లో వైఫై పనిచేయలేదు, 10 ನಿಮಿಷ ಒಂದ್ ವೇಳೆ ಮನೆಯಲ್ಲಿ ವೈಫೈ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅನ್ಕೊಂಡು we are losing our peace. ನಿಮ್ಮ ಒಂದು ಶಾಂತಿಯಲ್ಲಿ రోజు ఒక 10 నిమిషాలు నా మొబైల్ నెట్వర్క్ పనిచేయలేదు అనుకో, ಒಂದು ದಿನ ನಾವು 10 ನಿಮಿಷ ನಮ್ಮ ನೆಟ್ವರ್ಕ್ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅನ್ಕೊಂಡು we are not able to bear those things. అయ్యని మనం భరించలేకపోతున్నాం. ఆ నొప్పుడు ఇక్కడ మిస్టేక్ అండి, కస్టమర్ కేర్ ఫోన్ చేస్తారు, ఏమేమి మనకి తెలియకుండా వస్తుంది. ಅದು ಒತ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಮಾತಾ ಈ ಗೊತ್ತಿಲ್ಲ ಬೇರೆಯವ್ರಿಗೆ ಕೇಳ್ತಾರೆ, ಅದನ್ನು ನೋಡ್ಕೊತ ಬೈಕೊತಾನೆ ಇರ್ತಾರೆ. నీ మనసు దేని మీద ఆనుకోనుంది? ನಿನ್ನ ಮನಸ್ಸು ಯಾರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದೆ? దేని మీద ఆనుకోనుంది నీ మనసు? ನಿನ್ನ ಮೇಲೆ ಯಾರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದೆ? you are not able to experience this perfect peace. అందుకే నువ్వు పూర్ణ శాంతిని అనుభవించట్లేదు. ಅದಕ್ಕಾಗಿ ಆ ಪೂರ್ಣ ಶಾಂತಿ ನೀ ಅನುಭವಿಸ್ತಾ ಇಲ್ಲ. నీ మనసు కనుక దేవుని మీద ఆనుకోనుంది అనుకోండి, ನಿನ್ನ ಮನಸ್ಸು ಒಂದ್ ವೇಳೆ ದೇವರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದೆ ಅನ್ಕೊಳ್ಳಿ. సపోజ్ వైఫై పోయింది, ವೈಫೈ ಸ್ವಲ್ಪ ಹೋಯ್ತಾನೆ, నీ ఫోన్ పని చేయట్లేదు, ನೀನ್ ಫೋನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. నువ్వు ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతావో, ఎందుకు వెళ్ళాడుతావో, ఎందుకు దుంపుతావో, వాళ్ళ మీద ఎగురుతావు, వీళ్ళని తిడతావు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తిడతావు. ಈಗ ನೀನು ಅದ್ರ ಮೇಲೆ ಇದ್ರ ಮೇಲೆ ಬೈಕ್, ಅವನ ಮೇಲೆ ಇವ್ರ ಮೇಲೆ ನೀ ಬಿಡದಿ, ಆ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಅದ್ರ ಮೇಲೆ ಸಹ ನೀ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆಲೋಚನೆ ಬೈದಿ. నేను కనుక కొద్దిగా లేవగానే దేవుని ఆరాధన చెయ్యలేదు అనుకోండి, ನೀ ಮುಂಚೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಆರಾಧನೆ ಒಂದ್ ವೇಳೆ ಮಾಡಿಲ್ಲ ಅನ್ಕೋ, లోపల ఏమీ జరగదు అటువంటిది. ಅಂತದೇನು ನಡೆಯುತ್ತೆ. అయ్యో నేను దేవుని ఆరాధన చేయలేదు కదా ఈ రోజు, ಅಯ್ಯೋ ಈ ದಿನ ನಾನು ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಲ್ಲ, దేవుని స్వరం వినలేదు కదా, వాక్యం కూడా చదవలేదు కదా ఈ రోజు,
దేవుడు వాక్యాన్ని ఓదిన అస్తా స్వామి ఎవరైనా దేవుడితో మాట్లాడదాం మేము అని ఆ దేవుని స్వరం అసలు విననే లేదు నేను. ಒಂದು ಮಾತಾಡ ದೇವರು ಮಾತಾಡ್ತಾನೆ ಒಂದು ಸರಾಸರಿ ಕೇಳಿಲ್ಲ. ఇటువంటి ప్రవర్తన నీకు ఉండదు. ಅಂತ ಒಂದು ಪ್ರವರ್ತನೆ ನಿಮ್ಗೆ ಇರಲಿಲ್ಲ. వైఫై పోయిందంటే అప్పుడు ఆ వైఫై ಹೋಯ್ತಂದ್ರೆ ಇವಾಗ ಪ್ರಾಣ. నీ మనసు దేని మీద ఆనుకొని ఉంది అది నా పాయింట్. నా విషయం ఏంటంటే నీ మనసు దేని మీద ఆనుకొని ఉంది. ಹೌದು ಒಂದು ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಮನಸ್ಸು ಎದರ ಮೇಲೆ ಆನ್ಕೊಂಡಿದೆ. వైఫై రన్ చేయకపోతే ఎవరి మెసేజ్ పంపించాలో తెలియదు. వైఫై ಕೆಲಸ ಮಾಡದೆ ಯಾರಿಗೆ ಮೆಸೇಜ್ ಕಳಿಸ್ತಾರೆ ముందుగా మెసేజెస్ చూడాలి, ఆ మెసేజ్ కి రిప్లై కొట్టాలి, తర్వాత దేవుడు. ಮೊದಲಾಗ ಮೆಸೇಜ್ ನೋಡಬೇಕು, ಅದಕ್ಕೆ ರಿಪ್ಲೈ ಹಾಕಬೇಕು, ಆಮೇಲೆ ದೇವರು. దట్స్ వై అందుకే ఈ రోజులలో we are not able to experience this పూర్ణ శాంతి. ఈ పూర్ణ శాంతి అనేది నువ్వు నేను అనుభవించలేవు. ಅದಕ್ಕಾಗಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಆ ಪೂರ್ಣ ಶಾಂತಿಯನ್ನು ನೀನು ನಾನು ಅನುಭವಿಸ್ತಾ ಇಲ್ಲ. నా మనసు గనక దేవుని మీద ఆనుకొని ఉంది అనుకోండి, ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದ್ ವೇಳೆ ದೇವ್ರ ಮೇಲೆ ಆನ್ಕೊಂಡಿದೆ ಅನ್ಕೊಳ್ಳಿ, కాబట్టి మనం పూర్ణ శాంతి అనుభవిస్తాం. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪೂರ್ಣ ಶಾಂತಿಯನ್ನು ನಾವು ಅನುಭವಿಸ್ತೀವಿ. బైబిల్లో దావీదు, ಬೈಬಲ್ ನಲ್ಲಿ ದಾವೀದ ఆయన ఆల్వేస్ ఆయన మనసు మొత్తం దేవుని మీదనే ఆనుకొని, ಅದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ದೇವರ ಮೇಲೆ ಆತನ ಮನಸ್ಸು ಆದುಕೊಂಡಿದೆ. అసలు ఆ దావీదుకు చాలా శ్రమలు ఉన్నాయి. ಆ ದಾವೀದನಿಗೆ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಬಹಳ ಶ್ರಮೆಗಳಿವೆ. ಉದಾಹರಣೆಗೆ 54వ కీర్తన శీర్షిక చదవండి. 54ನೇ ಕೀರ್ತನೆ ಆ ಶೀರ್ಷಿಕೆ ಓದಿ. 54వ కీర్తన శీర్షిక చదవండి. 54ನೇ ಕೀರ್ತನೆ ನೋಡ್ರಿ. ವೈರಿಗಳಿಂದ ಶಿಕ್ಷಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸು ಪ್ರಧಾನ ನಾಯಕನ ಕೀರ್ತನೆ ಸಂಗ್ರಹ ತೆಗೆದು ತಂತಿವಾದ್ಯಗಳೊಡನೆ ಹಾಡತಕ್ಕದ್ದು. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది. జీఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ನೋಡಿದ್ರು ಜೀಫೆಂ ಸ್ಥಳದವರು ಸೌಲನ ಬಳಿಗೆ ಬಂದು ದಾವೀದನು ತಮ್ಮಲ್ಲೇ ಅಡಗಿಕೊಂಡಿದ್ದಾನೆ ತಿಳಿಸಿದಾಗ ದಾವೀದನು ರಚಿಸಿದ ಪದ್ಯ. ఇప్పుడు దావీదుకి సౌలుకు ఉన్న వైరం ఏంటి? దావీదನಿಗೆ సౌలిಗೆ ಇರುವಂತ వైరం. దావీదుకి సౌలుకి కొట్లాట ఎందుకు వచ్చింది? దావీదನಿಗೆ సౌలిಗೆ ಹೊಡೆದಾಡೋದು ಯಾಕೆ ಬಂತು? సొంత కూతురు నుంచి పెళ్లి చేసినాడు. ಸ್ವಂತ ಮಗಳಿಗೆ ಕೊಟ್ಟಿ ಮದುವೆ ಮಾಡಿದಾನೆ. అల్లుడు, ಆತನು ಹಳೇನು, మామ. ಈತ ಮಾಮ. నా కూతురు విధవరాలు అయిపోయినా పర్వాలేదు, ನನ್ನ ಮಗಳು ವಿಧವೆ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, వాడు మాత్రం రావాల్సింది. ಆತ ಮಾತ್ರ ಸಾಯಲೇಬೇಕು. బాధ్యతగా వెళ్ళలేదు అసలు. ಆತನು ಉಳಿದಕ್ಕೆ ಯಾವ ಆಸ್ಪದ ಇಲ್ಲ. ఈ సౌలు అనే వ్యక్తి దావీదును చంపుదామని చూస్తున్నాడు. ಈ ಸೌಲ್ ಎಂಬ ವ್ಯಕ್ತಿ ದಾವೀದನಿಗೆ ಕೊಡ್ಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. దానికంటే ముందే దావీదుకు చాలా మంది శత్రువులు ఉన్నారు ఈ లోకంలో. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ದಾವೀದನಿಗೆ ಬಹಳ ಶತ್ರುಗಳಿದ್ದಾರೆ. 56వ కీర్తన హెడ్డింగ్ చదవండి. 56ನೇ ಕೀರ್ತನೆ ತಲೆ ಬರಬಹುದ್ರಿ. 56వ కీర్తన హెడ్డింగ్ నేను చదువుతున్నాను. ప్రధాన గాయకునికి యోనాతెలెము రెహోకీం అనురాగము మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన కీర్తన. ಪ್ರಧಾನ ಗಾಯಕನ ಕೀರ್ತನೆ ಸಂಬಂಧ ತೆಗೆದಿದ್ದು ಯೋನಾತೇಲೆಮ್ ರೆಹೋಕೀಯಂ ರಾಗ. ದಾವೀದನು ಗತ್ ಎಂಬ ಊರಲ್ಲಿ ಫಿಲಿಷ್ಟಿಯರ ಕೈವಶವಾದಾಗ ರಚಿಸಿದ ಕಾವ್ಯ. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నారు. ಫಿಲಿಸ್ಟಿಯರು ಆ ಗತ್ ಊರಿನಲ್ಲಿ ದಾವೀದನನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఇప్పుడు ఫిలిష్తీయులకి దావీదుకి గొడవైంది. ಈ ಫಿಲಿಸ್ಟಿಯರ್ ದಾವೀದನಿಗೆ ಜಗಳ ಆಯಿತು. ఆ ఫిలిష్తీయుల యొక్క లీడర్ ని ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే తలకాయ చేశాడు. ಆ ಫಿಲಿಸ್ಟಿಯರ ಒಂದು ಆ ಲೀಡರ್ಗೆ ಈತನ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? దావీదు గొలియాతులు ఒడిసెలతోని గుమగుమకే మారాడు. ಆ ದಾವೀದನು ಆ ನವಣೆ ಹಿಡಿದು ತಿರುಗಿಸಿ ಹೊಡೆದರೆ ಎಂಬಂತ ಮಾತು ನೋಡ್ತೀಯಲ್ಲ. గొలియాత్ అంటే మామూలు వ్యక్తి కాదు, దావీదేమో ఆయన తొడవకే అన్నాడు. ಹಾ, ಗೊಲಿಯಾತ್ ಏನು ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ ಇಲ್ಲ. ಆತ ದಾವೀದ ನೋಡಿದ್ರೆ ಎಷ್ಟು ಚಿಕ್ಕವನಿದ್ದಾನೆ, అంత బైక్ ఉన్నాడు. ಆತನಿಗಷ್ಟು ಮೇಲಿದ್ದ ಉತ್ತರವಾಗಿದ್ದಾನೆ. భుజాలు మొత్తం 6 ప్యాక్ 8 ప్యాక్ ఉన్నాయి ఆయనకి. ಆ ಭುಜಗಳೆಲ್ಲ 6 ಪ್ಯಾಕ್ 8 ಪ್ಯಾಕ್ ಇವೆ. ఆయన ముంగల ఒక వ్యక్తి నడుస్తున్నాడు, ఆయన ఖడ్గం మోస్తున్నాడు. ఆయన ಆತ ಮುಂದೆ ಆ ವ್ಯಕ್ತಿ ನಡೆದ ಆತನ ಖಡ್ಗವನ್ನು ಆತನು ಹೊರತಾ ಇದ್ದಾನೆ. ఆ ఫిలిష్తీయుని చంపాలంటే ముందు ఆ ఖడ్గం మోసేవాడిని చంపాలి. ఆ ఖడ్గం వాని చేతిలో పోయిన తర్వాత గొలియాతుని చంపాలి. ಆತನು ಕೊಲ್ಲಬೇಕಂದ್ರೆ ಮುಂದೆ ಹೋಗುವಂತ ಖಡ್ಗದವನು ಕೊಲ್ಲಬೇಕು. ಆಮೇಲೆ ಅದು ಖಡ್ಗ ಆತ ಕೈ ಹೋದ್ಮೇಲೆ ಅವನು ಆತನ ಕೊಲ್ಲಬೇಕು. దావీదు ఆయన దగ్గరికి పోయేదోకి దావీదు దగ్గర ఏం లేదు. ದಾವೀದನು ಹೊರಗೆ ಹೋಗ್ಬೇಕಾದ ಮಾತ್ರ ಏನಿಲ್ಲ. ప్యాంటు షర్ట్ వేసుకొని పోయాడు. ಪ್ಯಾಂಟ್ ಶರ್ಟ್ ಹಾಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ. ఒడిసెలు పట్టుకున్నాడు. ಆ ಕವಣೆಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆఫ్టర్ ఆల్ దీనికి భయపడుతున్నారా మీరు? అక్కడ భయత పడతా ఇದ್ದೀರಾ ನೀವು? కాబట్టి వాడు ఏ దేవుడి నామాన్ని అయితే పూజిస్తున్నాడో ఆ యెహోవా నామములో నేను వారి ఇంటికి పోతా. ಯಾವ ದೇವರನ್ನು ನೀವು ದ್ವೇಷಿಸ್ತಾ ಇದ್ದೀರೋ ಆ ಯೆಹೋವನ ನಾಮದಿಂದಲೇ ಆತನ ಹೋಗ್ತಾರೆ. ఇదంతా మీకు తెలుసు. ಇದೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತು. ఒక్క ఫిలిష్తీయుని చంపేసరికి
ఫిలిస్తీన్లందరూ దావీదుకు శత్రువులయ్యారు. ಒಬ್ಬ ಫಿಲಿಸ್ತೀನನ್ನು ಕೊಂದ ಕಾರಣ ಆ ಫಿಲಿಸ್ತೀನೆಲ್ಲ ದಾವೀದನಿಗೆ ಶತ್ರುಗಳಾಗಿದ್ದಾರೆ. కాబట్టి ఆ ఫిలిస్తీన్లందరూ దావీదు కాపులో ಅದಕ್ಕಾಗಿ ಆ ಫಿಲಿಸ್ತೀನೆಲ್ಲರೂ ಆ ಗತ್ ಊರಿನಲ್ಲಿ ಅದನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. సో ఎందుకు దావీదుకు పారిపోయే పరిస్థితి వచ్చింది? ಯಾಕೆ ದಾವೀದನಿಗೆ ಓಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು? సొంత మామనే సంపుదామని చూస్తున్నాడు. ಸ್ವಂತ ಮಾಮನಿಗೆ ಕೊಡಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. సో కాబట్టి మామ అంటే ఇంట్లోనే ఉన్నాడు. ಮಾವ ಮನೆಯಲ್ಲಿದ್ದಾರೆ. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తే సంపుదామని చూస్తా ఉంటే ఇంట్లో ఉండదు ఎవరికైనా. ಈ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿని ಕೊಡ್ಬೇಕಂತ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಯಾರಾದ್ರೂ ಇದಾರ? ఆ మూడో కీర్తన హెడ్డింగ్ చదవండి ఒకసారి. మీకు ಒಂದ್ಸಾರಿ ಕೀರ್ತನೆ 3ನೇ ಅಧ್ಯಾಯ ತಲೆ ಬರಬಹುದು. అర్థమవుతుందన్న వాక్యం? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ ವಾಕ್ಯ? వాక్యం ఎవరికి అర్థం అవ్వట్లేదు? అవుతుంది కదా. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే మీరు వెంటనే నన్ను అక్కడనే ఆపేయండి. సబ్జెక్ట్ మాత్రం మీకు అర్థం కావాలి. అనుకో నేను సంగరుడి నుంచి వచ్చిన 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన. ಅದಕ್ಕಾಗಿ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿ ಕೇಳಿ. ಮೂಡೋ ಕೀರ್ತನೆ ಹೆಡ್ಡಿಂಗ್ ಸಂಗರುಡಿ ಬಂದಿದೆ. 3ನೇ ಕೀರ್ತನೆ. ಶತ್ರುಪರಿತನಾದ ದೇವಭಕ್ತನ ಉಲ್ಲೇಖಿತ ದಾವೀದನ ಕೀರ್ತನೆ. ಅವನು ತನ್ನ ಮಗನಾದ ಅಬ್ಷಾಲೋಮನಿಂದ ಓಡಿಹೋದವನನ್ನು ರಕ್ಷಿಸಿದನು. మూడో కీర్తన హెడ్డింగ్ 3ನೇ ಕೀರ್ತನೆ ತಲೆ ಬರಬಹುದು. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ಅವನು ತನ್ನ ಮಗನಾದ ಅಬ್ಷಾಲೋಮನಿಂದ ಓಡಿ ಹೋದಾಗ ರಚಿಸಿದ ಕೀರ್ತನೆ. సొంత కుమారుడు ಸ್ವಂತ ಮಗನೇ తండ్రిని సంపుదామని చూస్తున్నాడు. ತಂದೆಯನ್ನು ಕೊಡಬೇಕಂತ ನೋಡ್ತಾ ఇంట్లో ಇದ್ದಾನೆ. సమాధానం లేదు. ಮನೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. సరే ఇంట్లో ఎట్లాగో సమాధానం లేదు. మా మామ దగ్గరనే పోయి ఉంటా అంటే మామనే పెద్ద డ్రాగన్ ఉన్నాడు. ಮನೆಯಲ್ಲಾದ್ರೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ಮಾಮನ ಹತ್ರ ಹೋಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಮಾಮ ಡ್ರ್ಯಾಗನ್ ಆಗಿದ್ದಾರೆ. మామ కూడా సంపుదామనే చూస్తున్నాడు. ಮಾಮ ಸಾಕೊಡ್ಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. సరే కనీసం బయటికైనా పోదాము, అరణ్యంలోనైనా ఎక్కడైనా పోదాము అని అంటే ಸರಿ ಏನಾದ್ರೂ ಅರಣ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗೋಣ ಅಂದ್ರೆ ఆ గాతు అనే ప్రాంతానికి పోయినాడు. ಆ ಗದ್ದೆ ಎಂಬ ಪ್ರಾಂತಕ್ಕೆ ఆ ಹೋಗಿದ್ದಾನೆ. ప్రాంతంలో ఎక్కడ చూసినా బాగుంటే ಆ ಗದ್ದೆಯಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರ ದಾವೀದ ವಿಷಯದಲ್ಲಿ ಇವ ವಾಂಟೆಡ್ ಅಂತ దావీదు ఫోటో పెట్టేసి ఆ ఫోటో మీద బాగుంటాడు. ಆ ದಾವೀದ ಫೋಟೋ ಹಚ್ಚಿ ವಾಂಟೆಡ್ ಅಂತ ఎక్కడ చూసినా సరే దావీదు బొమ్మనే ఉంటుంది. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ದಾವೀದನ ఎక్కడైనా సరే వాంటెడ్ అలైవ్ ఆర్ డెడ్ ఏదైనా సరే మనకి పట్టుకొని రండి, పట్టుకొని రాని మనకి దొంగ పట్టుకొని చంపేద్దామని అందరికి అదే చూస్తుంటారు. ಯಾರು ಎಲ್ಲಾದ್ರೂ ಇದನ್ನ ಸಿಕ್ಕರೆ ಹಿಡ್ಕೊಂಬರಿ ಎಲ್ಲ ಕೊಂಡಾಕಡ ಅಂತ ಆಗ ಕೂಟ ನೋಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಕೂತಿದ್ದಾರೆ. హౌ కెన్ హి ఎక్స్‌పీరియన్స్ ఎ పీస్‌ఫుల్ లైఫ్? అది నా పాయింట్. అది దావీదుకి శాంతి సమాధానం నెమ్మది ఎక్కడుంది? ಈಗ ದಾವೀದನಿಗೆ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಯಾವಾಗ ಅಂತ ಇರುತ್ತೆ ಹೇಳಿ. వాక్యం అర్థం అవుతుందా? ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? అర్థం అవ్వట్లేదు అంటే మీరు బంద్ చేసేయండి. ವಾಕ್ಯ ಒಂದ್ ವೇಳೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಂದ್ ಮಾಡಿ. వాక్యం అర్థం అవుతలేదు అంటే బంద్ చేద్దాం. ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬಂದ್ ಮಾಡು. 59వ కీర్తన హెడ్డింగ్స్ 59ನೇ ಕೀರ್ತನೆ ತಲೆ ಬರ ಓದಿ. మంచిగా ఉంటుంది వాక్యం, చదవండి. ಚೆನ್ನಾಗಿತ್ತು ಓದಿ. ಹಿಂಸೆ ಒಳಗಾದ ನಿರಾಪರಾಧಿಯ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಧಾನ ಗಾಯಕನ ಕೀರ್ತನೆ ಸಂಗ್ರಹದಿಂದ ತೆಗೆದದ್ದು. ಅರ್ಥೆಂಬ ರಾಗ. ಸೌಲನು ಕಳುಹಿಸಿದವರು ದಾವೀದನ ಜೀವ ತೆಗೆಯಬೇಕೆಂದು ಅವನ ಮನೆಯ ಸುತ್ತಲೂ ಹೊಂಚು ಹಾಕುತ್ತಿದ್ದಾಗ ಅವನು ರಚಿಸಿದ ಕಾವ್ಯ. 59వ కీర్తన హెడ్డింగ్ నేను చదువుతున్నాను. 59ನೇ కీರ್ತನೆ ಹೆಡ್ಡಿಂಗ್ ಓದ್ತಾ ಇದ್ದಾರೆ ಸಹೋದರರು. ప్రధాన గాయకునికి అల్తషేతు అనురాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు దావీదు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ದಾವೀದನನ್ನು ಕೊಂದೋದಕ್ಕಾಗಿ ಸೌಲನು ಕಳಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ದಾವೀದನ ಸುತ್ತ ಮನೆ ಸುತ್ತಲೇ ಇದ್ದಾನೆ. సౌలు గారు మేము దావీదును పట్టుకున్నాం, ಸೌಲನೇ ದಾವೀದನನ್ನ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದೆವು. దావీదు ఏ ఇంట్లో దాక్కున్నాడో మేము పట్టుకున్నాం, అనుకున్నాం, తెలుసుకున్నాం. ದಾವೀದನ ಯಾವ ಮನೆಯಲ್ಲಿ ಮುಚ್ಕೊಂಡಿದ್ದಾನೋ ನಾವು ನೋಡಿದೆವು. ఇంటి చుట్టూ మొత్తం సౌలు యొక్క సోల్జర్సే ఉన్నారు. ಆ ಮನೆ ಸುತ್ತಲೇ ಸೌಲನ ಒಂದು ಸೋಲ್ಜರ್ಸ್ ಅವರು ಸೈನಿಕರಿದ್ದಾರೆ. లోపల నుంచి దావీదు కిటికీ తెరిచి చూస్తే అందరూ సోల్జర్స్. ಕಿಟಕಿಯಿಂದ ನೋಡುವಾಗ ಸುತ್ತಮುತ್ತಲೆಲ್ಲ ಸೈನಿಕರಿದ್ದಾರೆ. దావీదును చంపుతున్న వ్యక్తులందరూ చుట్టూ దగ్గర పక్కనే ఉన్నప్పుడు ఆయనకు శాంతి సమాధానం నెమ్మది ఎట్లా ఉంటది? ದಾವೀದನನ್ನು ಕೊಲ್ಲುವಕ್ಕೆ ಯಾವಾಗಲೂ ಸುತ್ತಮುತ್ತ ಇರುವಾಗ ಆತನಿಗೆ ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ಇರ್ತದೆ. జీఫీయులు దావీదును పట్టుకున్నారు. ಜಿಫಿಯರು ದಾವೀದನನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. పట్టుకున్న వెంటనే సౌలు ఫోన్ చేసి చెప్పినారు. ಹಿಡ್ಕೊಂಡ ತಕ್ಷಣ ಸೌಲನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ದಾರೆ, సౌలు గారు మీరు దావీదును చంపుదామని చూస్తున్నారు కదా, సౌలని దావీదు మాకు దొరికినాడు, మీరు తొందరగా రండి, మేము పట్టుకున్నాము అని. ಸೌಲನಿಗೆ ದಾವೀದನ ಕೊಡ್ಬೇಕಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ದಾವೀದನ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ, ನೀವು ಬೇಗನೆ ಬನ್ನಿ. కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేశాడంటే దావీదు యొక్క శత్రువులతోని చెయ్యి కలిపినాడు. ಈ ಸೌಲನು ಏನ್ ಮಾಡಿದಾನಂದ್ರೆ మీ వాక్యం అర్థం అవుతుందా? ದಾವೀದನ ಶತ್ರುಗಳ ಅವರ ಒಂದು ಕೈಯಿಂದಲೂ ವಿನಸಿದಾನೆ. దావీదు యొక్క శత్రువులందరితో సౌలు ఏం చేసినాడు? ఫ్రెండ్షిప్ చేసినాడు. ಆ ದಾವೀದನ ಒಂದು ಶತ್ರುಗಳೊಂದಿಗೆ ಈ ಸೌಲನು ಏನ್ ಮಾಡಿದಾನೆ? ಕೈ ವಿಲಾಸಿದ್ದಾನೆ. ఫ్రెండ్షిప్ చేసి మనం
అందరం కూటమి, మనం అందరం ఒకటే, అందరం కలిసి అందరు టార్గెట్ ఒకే వ్యక్తి ఎట్లా మంది అవుతుంది. ನಾವೆಲ್ಲರೂ ಖಾತೆ ಏನ್ ಮಾಡೋಣ, ನಮ್ಮಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಟಾರ್ಗೆಟ್ ಯಾರು ಒಬ್ಬನೇ ದಾವೀದನ ಆತನಿಗೆ ಕೊಡೋಣ. ఇప్పుడు 18వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ಇವಾಗ 18ನೇ ಕೀರ್ತನೆ మీకు ಮೊದಲನೇ ಹೆಡ್ಡಿಂಗ್ಸ್ 18వ కీర్తన హెడ్డింగ్ 18ನೇ ಕೀರ್ತನೆ ಅದೇ ಬರಹ ಹೌದು. పద్దెనిమిదో కీర్తన హెడ్డింగ్ నేను చదువుతున్నాను. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. ಪ್ರಧಾನ ಗಾಯಕನ ಕೀರ್ತನೆ ಸಂಗ್ರಹ ತೆಗೆದದ್ದು, ಯೆಹೋವನ ಸೇವಕನಾದ ದಾವೀದನು ಸೌಲನ ಕೈಯಿಂದಲೂ ಎಲ್ಲಾ ಶತ್ರುಗಳ ಕೈಯಿಂದಲೂ ತಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಾಗ ಯೆಹೋವನ ಘನಕ್ಕಾಗಿ ಈ ಪದ್ಯವನ್ನು ರಚಿಸಿ ಹೇಳಿದನು. అతని శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు. ಆತನ ಶತ್ರುಗಳ ಎಲ್ಲರ ಕೈಯಿಂದ దావీదను తప్పించిದನು. 40 years 40 ವರ್ಷ 40 సంవత్సరాలు దావీదుకు అన్ని శ్రమలే. ఆయన పారిపోతూనే ఉన్నాడు. 40 ವರ್ಷ ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳಾಗಿ ಓಡಿ ಹೋಗ್ತಾನೆ ಇದ್ದಾನೆ. కాబట్టి అతని శత్రువులందరి చేతిలో నుండి దేవుడు తప్పించినాడు. సౌలు చేతిలో నుండి తప్పించినప్పుడు దావీదు ఈ గీత వాక్యములను రాసినాడు. ಅದಕ್ಕಾಗಿ ಎಲ್ಲ ಶತ್ರುಗಳಿಂದ ಮತ್ತೆ ಸೌಲನ ಕೈಯಿಂದ ತಪ್ಪಿಸಿದಾಗ దావీదను ಈ ಕೀರ್ತನೆಯನ್ನು ರಚಿಸಿದನು. పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతములకు నాదులు వదిగెను. పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతములకు నాదులు వదిగెను. తన నోట నుండి వచ్చిన యాగి, తన నోట నుండి వచ్చిన యాగి దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలము యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది మార్గం. యెహోవా దావీదును పట్టుకున్న వెంటనే పర్వతాలన్నీ బద్దలైపోయినాయి. దావీదను ಹಿಡಿದುಕೊಂಡ ತಕ್ಷಣ ಪರ್ವತಗಳೆಲ್ಲ ಒಡೆದು ಹೋಗಿದೆ. ఆ పర్వతాల నుంచి అగ్ని వచ్చింది. ಆ ಪರ್ವತದಿಂದ ಅಗ್ನಿ ಬಂದಿದೆ. ఆ పర్వతాలు బద్దలైపోయిన శబ్దానికి శత్రువుల గుండెలు బద్దలైపోయి ఆ దావీదును అక్కడే వదిలిపెట్టి పారిపోయినారు. ಆ ಪರ್ವತ ಒಡೆದು ಹೋದಾಗ ಆ ಶಬ್ದದಿಂದ ವೈರಿಗಳೆಲ್ಲ ಒಡೆದು ಹೋದಾಗ ಆ దావీದನ್ನು ಅಲ್ಲೇ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఇప్పుడు మనం పాడిన పాట ఈ 18వ కీర్తన మొత్తం ఉంటుంది. ಈ ಹಾಡಿದಂತ ಹಾಡು ಈ 18ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಇರ್ತದೆ. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసిన వైరులను, ಆತನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ಅಗ್ನಿ ಆತನ ಶತ್ರುಗಳನ್ನೆಲ್ಲ ದಹಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. నా హృదయానుసారుడైన వ్యక్తిని మీరు ఆరాధన చేస్తారా? ನನ್ನ ಹೃದಯಾನುಸಾರವಾದಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೀವು ಅಲಕ್ಷ್ಯ ಮಾಡ್ತೀರಾ? నన్ను ఆరాధన చేయకుండా ఆ వ్యక్తిని ఆపగలుగుతారా మీరు? ಆರಾಧನೆ ಮಾಡದಂತೆ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೀವು ನಿಲ್ಲಿಸ್ತಾರಾ? ఆయన నోట్లో నుండి వచ్చిన అగ్ని శత్రువులందరినీ దహించేసి, ಆತನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ಅಗ್ನಿ ಶತ್ರುಗಳನ್ನೆಲ್ಲ ದಹಿಸಿಬಿಟ್ಟಿದೆ. సౌలు కూడా టచ్ చేయలేకపోయినాడు. ఆయన లాస్ట్కి ಕೊನೆಗೆ ಸೌಲನು ಸಹ ಆತನಿಗೆ ಮುಟ್ಟಲಾರದಂತೆ ಹೋಗಿದ್ದಾನೆ. ఇంట్లో శ్రమలు, ಮನೆಯಲ್ಲಿ ಶ್ರಮೆಗಳು, బయట శ్రమలు, ಹೊರಗೆ ಶ್ರಮೆಗಳು, ఎక్కడ చూసినా శ్రమలు. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಶ್ರಮೆಗಳೇ. అయినా సరే దావీదు పూర్ణ శాంతిని అనుభవించాడు. ಅದಕ್ಕೆ ಆದ್ರೂ ಸಹ దావీದನು ಸಂಪೂರ್ಣ ಶಾಂತಿಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకంటే ఆయన మనసు దేవుని మీద అనుకోలేదు. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಮನಸ್ಸು ದೇವರ ಮೇಲೆ ಆದುಕೊಂಡಿದೆ. ఆయన పారిపోతున్నా సరే దేవుని గురించి ఆలోచించినాడు. ಆತ ಓಡಿ ಹೋಗುವಾಗ ಸಹ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన తప్పించుకున్నా సరే దేవుని గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ಆತ ತಪ್ಪಿಸಿಕೊಂಡಾಗ ಸಹ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నా భార్యలు ఏమైపోతారో అని ఆలోచించలేదు. ನನ್ನ ಹೆಂಡತಿ ಏನಾಗ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೋ ಅಂತ ಆಲೋಚನೆ నా ಮಾಡ್ತಾ పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించలేదు. ಮಕ್ಕಳು ಏನಾಗ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೋ ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ఆ సౌలు నుండి తప్పించుకున్న తర్వాత సౌలు మరి దావీదు యొక్క అన్నదమ్ములను పట్టుకొని దావీదు యొక్క తల్లిదండ్రులని అరెస్ట్ చేసి దావీదును బ్లాక్మెయిల్ చేయొచ్చు. ಆ ಸೌಲನು ದಾವೀದನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಆತನಿಗೆ ದಾವೀದನ ಬ್ಲಾಕ್ ಮೇಲ್ ಮಾಡಬಹುದೇನೋ. దేవుడు దావీదు యొక్క తల్లిదండ్రులు కూడా ఆయన కుటుంబాన్ని కూడా సౌలు నుండి టచ్ చేయలేదు. ದೇವರು ಈ ದಾವೀದನ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಹ ಸೌಲನಿಂದ ಟಚ್ ಮಾಡಲಾದಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ದೇವರು ತಂದಿದ್ದಾನೆ.
దావీదును కాపాడమే కాదు, ఆయన కుటుంబ సభ్యులను కూడా దేవుడు కాపాడాడు. దావీదును కాపాడదే అಲ್ಲ, అతని కుటుంబ సదస్యులను దేవుడు కాపాడమనిదాన్ని. ఓన్లీ వన్ రీజన్, ఒకే ఒక కారణం. ಒಂದೇ ಒಂದು ಕಾರಣ, ఆయన మనసు దేవుడి మీద ఆనుకుంటుంది. ಆತನ ಮನಸ್ಸು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿದೆ. ఏ కొత్త పాట రాసి దేవుని ఆరాధన చేయాలి, ಯಾವುದು ಹೊಸ ಹಾಡನ್ನು ಬರೆದು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು, ఏ కొత్త వాయిద్యం కొనుక్కొని దేవుని ఆరాధించాలి, ಯಾವುದು ಹೊಸ ವಾದ್ಯವನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಂಡು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాయించి దేవుని ఆరాధన చేయాలి, ಯಾವೊಂದು ಮ್ಯೂಸಿಕಲ್ ಇನ್ಸ್ಟ್ರುಮೆಂಟ್ ನಾನು ಬಾರಿಸಿ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఎంతసేపు దేవుని గురించి ఆయన మనసు మొత్తం దేవుని మీద ఆనుకొని ఉంది కాబట్టి ఎన్ని శ్రమలు ఉన్నా సరే ఆయన పూర్ణ శాంతి అనుభవించాడు. ಎಷ್ಟು ಶ್ರಮೆಗಳು ಆತನಿಗೆ ಇದ್ದರೂ ಸಹ ಆತನ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿರುವ ಕಾರಣ ಆತನು ಸಂತೋಷ ಅನುಭವಿಸಿ ಬಂದಿದ್ದಾನೆ. నీ మనసు నా మనసు కనుక దేవుని మీద ఆనుకొని ఉంటే, ನಿನ್ನ ಮನಸ್ಸು ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದು ವೇಳೆ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿದ್ರೆ, జీవం గల దేవుడు, ಜೀವವುಳ್ಳ ದೇವರು, సజీవుడైన దేవుడు, సజీవనాದಂತ దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు, బ్రతికి ఉన్న బతికినంత దేవుడు. ఇప్పుడు మీరు ఎంతవరకు వాక్యం వింటున్నారో, మీకు ఎంతవరకు అర్థమైందో ఆ దేవుడికి ఆల్రెడీ తెలిసిపోయింది. ನೀವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರೋ, ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಅರ್ಥ ಆಗಿದೋ ದೇವರಿಗೆ ಆಲ್ರೆಡಿ ಅರ್ಥ ಆಗೋಗಿದೆ. కాబట్టి అంత గొప్ప దేవుడిని నమ్ముతున్నాం. ಅದಕ್ಕಾಗಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರನ್ನು దావీదును కాపాడిన దేవుడే మన దేవుడు, ದಾವೀದನನ್ನು ಕಾಪಾಡಿದಂತ ದೇವರೇ ನಮ್ಮ ದೇವರು. నా మనసు కూడా దేవుని మీద ఆనుకుంటే ನನ್ನ ಮನಸ್ಸು ಸಹ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿದ್ರೆ ఈ యొక్క పూర్ణ శాంతిని నేను కూడా అనుభవిస్తాను. ಈ ಒಂದು ಪೂರ್ಣ ಶಾಂತಿಯನ್ನು ನಾನು ಅನುಭವಿಸ್ತೇನೆ. ఎన్ని గంటలు ముగించాలి? 110. ఇది ఒకటే మాట ప్రస్తుతం. ಈಗ ಪ್ರಸ್ತುತ ಸಮಯ ಕಟ್ಟೆಗೊಂಡು నా మనసు కనుక దేవుని మీద ఆనుకొని ఉంటే, ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದು ಕಡೆ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿದ್ರೆ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ పీస్. ನಾನು ಆ ಸಂಪೂರ್ಣ ಒಂದು ಶಾಂತಿ ನಾನು ಅನುಭವಿಸ್ತೇನೆ. ಅದು ನನ್ನ ಒಂದು ಪ್ರಯೋಗವಾಗಿ ಅನುಭವಿಸ್ತೇನೆ. బైబిల్లో చూసిన ఉదాహరణ దావీదు. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ನೋಡಿದಂತ ಉದಾಹರಣೆ ದಾವೀದ. కాబట్టి 40 కాలంలో ఆయనకు శ్రమలు ఉన్నా సరే ఆ యొక్క దావీదు ఏంటంటే దేవుని గురించి ఏ ప్రాంతానికి పోయినా సరే ఆయన దేవుని గురించి ಆ 40 ವರ್ಷ ಆತನಿಗೆ ಶ್ರಮೆ ಇರುವಾಗ ಸಹ ಆತನು ಯಾವ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋದ್ರು ಎಲ್ಲಿ ಹೋದ್ರು ದೇವರ ವಿಷಯದಲ್ಲೇ ಆಲೋಚನೆ ಮಾಡೋದು. ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు కనుక పాస్ అయిపోయి ఇంజనీరింగ్ పోయారు అనుకోండి. ಈ ಉದಾಹರಣೆಗೆ ಮಕ್ಕಳು ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಪಾಸ್ ಆಗಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಹೋಗ್ಯಾರ ಅನ್ಕೊಳ್ಳಿ. ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి హాస్టల్కి వెళ్ళారు. ಈ ಪ್ರಾಂತದಿಂದ ಬೇರೆ ಒಂದು ಪ್ರಾಂತಕ್ಕೆ ಹಾಸ್ಟೆಲ್ ಹೋಗಿದ್ದಾರೆ. వాళ్ళు హాస్టల్కి పోయిన తర్వాత వాళ్ళ మనసు దేవుని మీద ఉంటుందా? ಅವರು ಹಾಸ್ಟೆಲ್ ಹೋದ್ಮೇಲೆ ಅವ್ರ ಮನಸ್ಸು ದೇವ್ರ ಮೇಲೆ ಇರ್ತದೆ. అసలు ఇదండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పని పనుల ఫ్రెండ్షిప్ అంతా చేసుకొని ఆ ఫ్రెండ్స్ తోని దోస్తు చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కడికి పోతే అక్కడికి పోతారు. ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೆಲಸ ಬಾರದವರ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡಿಕೊಂಡು ಅವರೊಂದಿಗೆ ಇರುವಾಗ ಈಗ ಅವ್ರು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾರೆ. నీ మనసు కనుక దేవుని మీద ఆనుకొని ఉంటే, ಒಂದ್ ವೇಳೆ ನಿನ್ನ ಮನಸ್ಸು ದೇವ್ರ ಮೇಲೆ ಆನ್ಕೊಂಡಿದ್ರೆ నువ్వు హాస్టల్కి పోయినా సరే ಈ ಹಾಸ್ಟೆಲ್ ಹೋದ್ರೆ ಸರಿ, ఆ ప్రాంతంలో దేవుని మందిరం ఎక్కడ ఉంది అని నువ్వు వెతుకుతావు. ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ದೇವ್ರ ಮಂದಿರ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನೀವು ಹುಡುಕ್ತಿ. ఆ ప్రాంతంలో మరి నేను చర్చికి వెళ్ళొచ్చా, ఎంత దగ్గర ఉంది, ఎంత దూరం ఉంది అని మందిరం గురించి ఆలోచిస్తాను. ಆ ಚರ್ಚೆ ಎಷ್ಟು ದೂರ ಇದೆ ತಿರುಗಿದೆ ನಮ್ಮ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋದಂತ ಅದ್ರ ಮೇಲೆ ಈ ಆಲೋಚನೆ ಮಾಡು. నువ్వు హాస్టల్కి వెళ్తున్నావు అన్న సంగతి నీకు తెలిసిన వెంటనే నువ్వు వాక్యాన్ని నీతో పాటు తీసుకొని ನೀ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ನೀವು ಗೊತ್ತಾದ ತಕ್ಷಣ ನೀವು ವಾಕ್ಯವನ್ನು ಸಂಖ್ಯೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. కాబట్టి ఈ నా మనసు దేవుని మీద ఆనుకొని లేదనుకోండి, ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದ್ ವೇಳೆ ದೇವ್ರ ಮೇಲೆ ಆದ್ಕೊಂಡಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ಳಿ, పక్కన పడేసి ಈ ಬೈಬಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟು సెల్ ఫోన్ ఒకటి తీసుకొని ಸೆಲ್ ಫೋನ್ ಒಂದು ತೆಗೆದುಕೊಂಡು దానికి ఒక బ్యాకప్ ఒకటి తీసుకొని, ಅದಕ್ಕೊಂದು ಬ್ಯಾಕಪ್ ತೆಗೆದುಕೊಂಡು కాబట్టి బస్సులో కూర్చున్నా సరే నేను ఏం చేస్తాను, ಬಸ್ಸಿನ ಕುಂತರು ಸರಿ ನಾ ಏನ್ ಮಾಡ್ತೇವೆ సెల్ ఫోన్ ఆడుకుంటాను. ಸೆಲ್ ಫೋನ್ ಒಂದಿನ ಆಡ್ಕೊಳ್ತಾ ಇರ್ತೀವಿ. ఈ ఎక్కడ పోయినా సరే ఏం చేస్తాను, ಈ రోడ్ దాటుతున్నా సరే నేను ఏం చేస్తాను, ರೋಡ್ ದಾಟುವಾಗ ಸಹ ಏನ್ ಮಾಡ್ತೇವೆ, ఆ సెల్ ఫోన్ చూసుకుంటా రోడ్ దాటుతాను. ರೋಡ್ ದಾಟುವಾಗ ಸಹ ಸೆಲ್ ಫೋನ್ ನೋಡ್ಕೊಂಡು ದಾಟ್ತೇವೆ. ఇక ముందు ఏం వస్తుందో తెలియదు, వెనకాల ఏం వస్తుందో తెలియదు, ఏం తెలియదు. ಮುಂದೆ ಏನ್ ಬರ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಹಿಂದೆ ಏನ್ ಬರ್ತದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఏ ప్రమాదం వచ్చినా సరే నా దృష్టి అంతా రేలో మీదే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ಏನ್ ಬಂದು ಎಂತ ಒಂದು ಬಂದ್ರು ಸಹ ಪ್ರಮಾದ ಬಂದ್ರು ಸಹ నా ನನ್ನ సెల్ ఫోన్ నన్ను కాపాడుతుంది, మీకు తెలియదు. ನನ್ನ ಸೆಲ್ ಫೋನೇ ನಾನು ಕಾಪಾಡ್ತೀನಿ ಗೊತ್ತಾ. కాబట్టి నేను సెల్ ఫోనే చూసుకుంటా వెళ్తాను. ಅದಕ್ಕಾಗಿ ನನ್ನ ಸೆಲ್ ಫೋನೇ ನಾ ಫೋನ್ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಡೋಣ. కాబట్టి నా మనసు కనుక దేవుని మీద ఆనుకుంటే ಅದಕ್ಕಾಗಿ ನನ್ನ ಮನಸ್ಸು ಒಂದು ವೇಳೆ ದೇವ್ರ ಮೇಲೆ ಆನ್ಕೊಂಡಿದ್ರೆ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ನಾನು ಆ ಪ್ರಯೋಗವಾಗಿ ಸಂತೋಷ, ಆ ಸಂಪೂರ್ಣ ಸಂತೋಷ ನಾನು ಅನುಭವಿಸ್ತೀನಿ. ఈ యొక్క శాంతి సమాధానం నెమ్మది అనేది చాలా మంచి టాపిక్. ಈ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಇದು ಎಷ್ಟೋ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ತಲೆಬರ ಟಾಪಿಕ್ ಇದೆ. ప్రస్తుతము ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ಪ್ರಸ್ತುತ ಇರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೋಡುವಾಗ nobody is experience peaceful life nowadays. ఈ రోజులలో ఎవరు కూడా పీస్ఫుల్ లైఫ్ ని అనుభవించట్లేదు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಯಾರು ಸಹ ಸಂಪೂರ್ಣವಾದಂತ ಶಾಂತಿಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇಲ್ಲ. నేను ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాను.
ನಾನು ಒಂದು ಆಫೀಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಶಂಷಾಬಾದ್ ಏರ್ಪೋರ್ಟ್, ಶಂಷಾಬಾದ್ ಏರ್ಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ GMR ಗ್ರೂಪ್ ಅಂತ ಡೈಲಿ 900 ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ಸ್, ದಿನಾಲು 900 ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಇರ್ತದೆ. ఆ ఏర్పోర్ట్ లో జరిగేది డైలీ 900 ట్రాన్సాక్షన్స్. ఆ ఏర్పోర్ట్ లో ನಡೆಯೋದು సుమారాಗಿ 900 ట్రాన్సాక్షన్ నడుస్తుంది. నిన్న జరిగిన 900 ట్రాన్సాక్షన్స్ ఈ రోజు మొత్తం కంప్లీట్ చేయాలి. అందరూ కలిపి ఒక టీమ్ గా ఉంటారు. అందరూ ఒక 300 మంది ఒక టీమ్ గా ఉంటారు. ಒಂದು 3 ಜನ ಒಂದು ಟೀಮ್ ಆಗಿರ್ತಾರೆ. ನಿನ್ನ ಆದಂತದ್ದು ಈ ದಿನದಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ಬಿಡ್ಬೇಕು. నిన్న జరిగిన 900 ట్రాన్సాక్షన్స్ ఈ రోజు నేను కంప్లీట్ చేయకపోతే, నిన్నే ನಡೆದಂತ 900 ట్రాన్సాక్షన్ ఈ ದಿನ కంప్లీట్ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ఈ రోజు జరిగే 900 ట్రాన్సాక్షన్స్ నిన్నటి 900 అది రోజులోకి మనకి ఎక్కువ. నిన్ನೆ ಆದಂತ 900 ಈ ದಿನ ಇರುವಂತ 900 ಅದು ನಡೀತಾನೆ ಇರ್ತದೆ, ಮಾಡಲೇಬೇಕು. ఆ ఆఫీస్ లో పని అంత ఎక్కువగా ఉంది అన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆ ఆఫీస్ ನಲ್ಲಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಹೆಚ್ಚಾದ ಕೆಲಸ ಇದೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡ ಮೇಲೆ ಸಹ 2 months కూడా ఎవరు ఉండట్లేదు. ಅಲ್ಲಿ 2 ತಿಂಗಳು ಸಹ ಯಾರು ಇರ್ತಾರೆ, ರಿಸೈನ್ చేసి వెళ్ళిపోతున్నారు. ಆ ರಿಸೈನ್ ಪಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మెంటల్ టెన్షన్, మెంటల్ టెన్షన్. నిన్నటి పని ఈ రోజు చేయకపోతే మెంటల్లీ చాలా ప్రెషర్ అవుతుంది. నిన్నే ఆదంత ಕೆಲಸ ಇದನ್ನ ಮಾಡದಿದ್ದರೆ ಈ ದಿನ ಬಹಳ ಮೆಂಟಲಿ ಟೆನ್ಷನ್ ಆಗ್ತದೆ. మీకు ಮೇಲ್ పైన మెయిల్స్ వస్తూ ఉంటాయి. ಮೇಲ್ಗಳು ಬರ್ತಾನೆ ಇರ್ತವೆ. ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఫోన్ ಮಾಡಿ మాట్లాడతానే. బిజినెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. నేను బిజినెస్ వర్క్ ఫోన్ ಮಾಡ್ತಾರೆ. పెద్ద సార్ వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు కంప్లీట్ కాలేదు, ఎందుకు కంప్లీట్ కాలేదు, ಎದುರಿರುವಂತ ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಯಾಕಾಗಿಲ್ಲ ಅಂತ ಕೇಳ್ತಾನೆ ಇರ್ತಾನೆ. వి ఆర్ అన్ఎబుల్ టు ఎక్స్పీరియన్స్ పీస్ఫుల్ ఇన్ అవర్ ఆఫీస్. మా ఆఫీస్ లో మేము శాంతి అసలు మాకు నెమ్మది ఉండట్లేదు. ನಾನು ಆಫೀಸ್ ನಲ್ಲಿ ಅಸಲು ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಅಸಲು ಇರ್ತಾನೆ ಇಲ್ಲ. నా మట్టుకు వస్తే ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಬರೋದಾದ್ರೆ నేను మాత్రం పీస్ఫుల్ గానే వర్క్ చేస్తాను. ನಾನು ಎಲ್ಲಾದರೂ ಸಂಪೂರ್ಣ ಸಮಾಧಾನದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೇನೆ. నన్ను గమనించిన తర్వాత, ನನ್ನನ್ನು ಗಮನಿಸಿದ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಸಹೋದರ ಗಮನಿಸಿದ ಮೇಲೆ మా టీమ్మేట్స్ ನಮ್ಮ ಟೀಮ್ ನಲ್ಲಿ ಇರುವಂತವ್ರು మొత్తం 15 మంది మా టీం ఒకటి. 15 ಜನ ನಮ್ಮ ಟೀಮ್. ఆ టీమ్మేట్స్ అడుగుతున్నారు, మీరు ఇంత పీస్ఫుల్ గా ఎట్లా వర్క్ చేస్తున్నారు, ನೀನು ಎಷ್ಟು ಶಾಂತಿಯಾಗಿ ಯಾವ ರೀತಿ ಈ ಒಂದು ವರ್ಕ್ ಅನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. మీరు సెలవు తీసుకున్నా సరే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీ వర్క్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఎలా ನೀನು ಚುಟ್ಟಿ ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ ಸಹ ನೀನು ಬಂದು ಸಂಪೂರ್ಣ ಕೆಲಸ ಸಮಾಧಾನ ಮಾಡ್ತೀವಿ, ಯಾಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ఇంత పీస్ఫుల్ గా మీరు ఎట్లా వర్క్ చేసి, ఇంత పీస్ఫుల్ గా మీరు ఎట్లా ఉంటున్నారు అసలు? ಅಷ್ಟರಾಗಿ ಎಷ್ಟು ಶಾಂತಿಯಾಗಿ ನೀವು ಯಾವ ರೀತಿ ಇರ್ತಾ ಇದ್ದೀರಿ? నేను మొదలు చెప్పాను, ಅವರಿಗೆ ಒಂದೇ ಒಂದು ಸಮಾಧಾನ ಹೇಳಿದೆ. డైలీ 4 o'clock లేస్తాను మార్నింగ్. ನಾನು ದಿನಾಲು ಮುಂಜಾನೆ 4 ಗಂಟೆಗೆ ಕೇಳ್ತೇನೆ. 4 to 6 4 ರಿಂದ 6 ಗಂಟೆ ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. ನನಗೆ ಯಾರು ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಂಗಿಲ್ಲ. ఆరాధన చేసుకుంటాను, ಆರಾಧನೆ ಮಾಡ್ತೇನು, బైబిల్ చదువుతాను, ಬೈಬಲ್ ಓದ್ತೇನು, ప్రార్థన చేసుకుంటాను. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ఈ మూడే పనులు నేను 2 గంటలు చేశాను. 2 ತಾಸು ಮಾಡುವಂತದ್ದು ಈ 3 ಕೆಲಸ. అట్లా నేను ప్రార్థనా పూర్వకంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తాను కాబట్టి, నా మనసు దేవుడి మీద ఆనుకొని ఉంది కాబట్టి దినమంతా ఈ యొక్క దేవుడు నాకు సహాయం చేస్తాడు. ಆ ರೀತಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕಾರಣ, ನಾನು ದೇವರ ಮೇಲೆ ಆದುಕೊಂಡು ಇರುವ ಕಾರಣ ಎಷ್ಟು ಸಮಾಧಾನದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತೇನೆ. దాని తర్వాత మీలాగా పీస్ఫుల్ గా ఉండాలంటే మీరు ఏం చేయాలండి అని, మీలాగా పీస్ఫుల్ గా ఉండాలి అంటే మేము ఏం చేయాలి? ನಿಮ್ಮ ಹಾಗೆ ನಾನು ಶಾಂತಿಯಾಗಿ ಇರ್ಬೇಕಂದ್ರೆ, ಸಮಾಧಾನ ಇರ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಕೇಳ. మీరు బైబిల్ చదవండి. ಇದು ಬೈಬಲ್ ಓದ್ರಿ ಏನ್ ಕೇಳ. బైబిల్ చదివితే యూ విల్ ఎక్స్పీరియన్స్ పీస్. ನೀವು ಬೈಬಲ್ ಓದ್ರೆ ನೀವು ಪ್ರಾಯವಾಗಿ ಆ ಶಾಂತಿ ಇರ್ತದೆ. దేవుని చిత్తమైతే, ದೇವ್ರ ಸಿದ್ಧವಾದ್ರೆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ಇನ್ನೊಂದ್ಸಾರಿ ಬಂದಾಗ నా సాక్ష్యం కూడా చెప్తాను. ನಾನು ಸಾಕ್ಷಿ ಸಹ ಹೇಳ್ತೇನೆ. నేను ఎట్లా రక్షణ పొందినానో చెప్తాను. ನಾನು ಯಾವ ರೀತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದೆ ಹೇಳ್ತೇನೆ. దేవుడు నన్ను ఎట్లా దర్శించినాడో చెప్తాను. ದೇವ್ರು ಯಾವ ವಿಧಾನ ದರ್ಶನ ಮಾಡಿದನ್ನು ಹೇಳ್ತೀನಿ. ప్రస్తుతానికి టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో ಪ್ರಸ್ತುತ ಸಮಯ ಆಗಿರುವ ಕಾರಣ ನಾನು ಇವಾಗ ಮುಗಿಸ್ತೇನೆ. దేవుడి వాక్యాన్ని దీవించండి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ఒకరి ప్రార్థన చేస్తాను. ಮೊಳಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ.